క్రైమ్, హర్రర్, థ్రిల్లర్ అంశాలతో రూపొందించిన ఒదేలా అన్ని వర్గాల నుంచి మంచి స్పందనే వచ్చింది. ఆ సిరీస్ సాధించిన విజయం దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కానీ పూర్తిస్థాయి కథగా, సన్నివేశాలుగా విస్తరించుకునే విధానం గాడి తప్పినట్టు అనిపించింది. ఈ సినిమాకు పునాదిగా మారిన ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ పరంగా చాలా లోపాలు, కొన్ని సీన్స్ చాలా సిల్లీగా కొట్టించినట్లు కనిపిస్తాయి. తమన్నా ఎంట్రీ ఇచ్చిన తరువాత కథలో కొత్త వైవిధ్యం, స్క్రీన్ ప్లే చలనం వచ్చినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో రాసుకున్న సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు సన్నివేశాలు ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే ఈ సినిమా ఫలితం మరింత బాగుండేది అనిపించింది. ఓవరాల్గా ఒడిలా 2 పర్వాలేదు ఫీలింగ్ కలిగింది. యాక్టర్స్ విషయానికి వస్తే తమన్నా భాటియా పాత్ర తప్ప మరే క్యారెక్టర్ అంతగా ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించదు. నాగసాధువుగా క్యారెక్టర్ బాడీ లాంగ్వేజు, యాటిట్యూడ్ చక్కగా వలిచేందుకు తమన్నా చేసిన ప్రయత్నం బాగుంది. సెకండ్ హాఫ్లో సినిమా భారాన్ని తన భుజంపై మోయడం ఈ సినిమాకి బ్యూటీగా నిలిచింది. హేబా పటేల్ క్యారెక్టర్ అంతగా పట్టించుకున్నట్లేమీ అనిపించదు. తమన్నా షాడోలో హేబా కనిపించకుండా పోయింది అనిపిస్తుంది. అక్కడక్కడ వశిష్ఠ, మురళీ శర్మ మెప్పించే ప్రయత్నాలైతే చేశారు. బేసిక్గా వశిష్ఠ క్యారెక్టర్ ఇంకాస్త బెటర్గా డిజైన్ చేయాలనే ఫీలింగ్ అయితే కలిగింది. మిగతా క్యారెక్టర్లో నటించిన వారంతా పర్వాలేదు అనిపించారు. ఒడేలా 2 సినిమా కంటెంట్ పరంగా కాకుండా టెక్నికల్గా ఎక్కువగా మార్కులు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. సౌదర్ రాజన్ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఒడేలా గ్రామానికి నేటివిటీ వాతావరణం చక్కగా చూపించారు. గ్రామస్తులు మూడ్ను చాలా సహజంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు విఎస్ గ్రాఫిక్స్ వర్క్ అసిస్ట్గా నిలిచాయి. ఒడేలా రైల్వే స్టేషన్ చూసిన వారికైతే ఒడేలా 2 బాగా అర్థమవుతుంది. చూసేయండి, చాలా ఇంట్రెస్ట్గానే ఉంది.